హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈరోజు నేను వైశాఖ మాసంలో జరుపుకునే మామిడి పండ్ల పూజ యొక్క విశిష్టతను, ఇంకా పూజకు పెట్టే ముఖ్యమైన నైవేద్యం మామిడి పండ్ల పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పూజను వైశాఖ మాసంలో వచ్చే శనివారంలో జరుపుకుంటారు. కొత్తగా వచ్చే మామిడి పండ్లతో ఈ పూజను చేస్తారు. ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాళ్ళ ఆచారం, ఖచ్చితంగా నిర్వహించే పూజ. దీన్ని వీళ్ళు మామిడి పళ్ళ శనివారం అంటూ ప్రత్యేకంగా వైశాఖ మాసంలో నిర్వహిస్తారు. ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొత్తగా వచ్చే మామిడి పండ్లను ముందుగా వారి ఇలవేల్పుకు ఇంకా సింహాద్రి అప్పన్నకు సమర్పించడం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఏదైనా కొత్తగా వచ్చిన దాన్ని దేవునికి ముందు సమర్పించి తరువాత దానిని మనం స్వీకరిస్తే అంతా మంచి జరుగుతుందని ఒక గట్టి నమ్మకం. ఈ పూజలో ముఖ్యంగా మామిడి పండ్లతో పంచామృతం చేసి దేవునికి సమర్పించి తరువాత దానిని ఇంట్లో వారంతా సేవిస్తారు. అంతవరకు మామిడి పండ్లను తినరు. ఈ పూజ తర్వాత నుండి తినడం ప్రారంభిస్తారు. ఇక్కడ పూజలో పెట్టే పంచామృతం మామిడి పళ్ళతో చేస్తారు. కానీ యాక్చువల్గా ఈ పంచామృతం మామిడి పళ్ళతోనే కాకుండా సీజన్ బట్టి దొరికే పండ్లతో కూడా ఈ పంచామృతాన్ని చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మామిడి పళ్ళకు బదులుగా మనకు దొరికే పండ్లతో సేమ్ ప్రొసీజర్తో చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను మామిడి పండ్లతో పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఉత్తరాంధ్ర వాళ్ళ ఆచారం ప్రకారం ఈ మామిడి పళ్ళ పంచామృతం కొత్త కుండలో చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. అందుకే నేను కూడా ఈ పంచామృతాన్ని కొత్త కుండలోని తయారు చేసి మీకు చూపిస్తాను. ముందుగా తీసుకున్న కుండలో 1 కప్పు గడ్డ పెరుగు. నేను ఇక్కడ ఆవు పాల పెరుగును వాడాను. మీకు ఆవు పాలు పెరుగు దొరకకపోతే గేదె పాల పెరుగు కూడా వాడవచ్చు. ఆవు పాలకు ఉన్న విశిష్టత చాలా గొప్పది. ఇప్పుడు 1 కప్పు ఆవు పాలు. ఇక్కడ నేను పచ్చిపాలే ఉపయోగించానండి. ఒకవేళ మీకు పచ్చిపాలు నచ్చకపోతే కాచి చల్లార్చిన పాలు వాడుకోండి. 1/2 కప్పు పంచదార, దీంతో పాటు 2 స్పూన్ల వరకు తేనె వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా చిన్న బెల్లం ముక్క. ఈ విధంగా ఇవన్నీ వేసుకుంటే పంచామృతం చాలా చాలా బాగుంటుంది. ఇంకా 2 స్పూన్ల ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దాని వీడియోను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పక చూడండి. ఇంకా 1 స్పూను యాలకుల పౌడర్. మంచి సువాసన వస్తుంది యాలకుల పౌడర్ వేసుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు. ఈ విధంగా మొత్తం ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి పళ్ళ పంచామృతం రెడీ అయిపోయింది. ఇదే విధంగా మామిడి పళ్ళతో కాకుండా మనకు దొరికిన పండ్లతో కూడా పంచామృతం తయారు చేసుకోవచ్చు. అంటే మామిడి పండ్ల గుజ్జుకు బదులు మీకు దొరికిన పండ్లను వేసుకొని పంచామృతాన్ని తయారు చేసుకోవచ్చు. అలాంటి పండ్ల పంచామృతాన్ని ఏ పండగకైనా తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పండగలప్పుడు పెద్ద పెద్ద నైవేద్యాలు చేయలేని వారు సింపుల్గా ఇలా పండ్ల పంచామృతం తయారు చేసి దేవునికి నైవేద్యం సమర్పించుకోవచ్చు. దీనివల్ల ఒకేసారి ఆనందం, ఆరోగ్యం మనకి లభిస్తాయి. ఇది మా ఇంట్లో మేము జరుపుకున్న వైశాఖ మాసపు శనివారం మామిడి పళ్ళ పూజ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.